ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పాత వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. ఈ శారీ లింక్ కావాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి. లింక్ అయితే ఛానల్లో ఇచ్చేస్తాను, అదే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, చూసేయండి. మనం శారీ వైజ్, క్వాలిటీ వైజ్, బ్లౌజ్ వైజ్ అసలు 300లో ఇంత క్వాలిటీ బ్లౌజ్ శారీ వస్తుందా? అండ్ అలాగే మళ్ళీ చివర్లో లేస్ కూడా వస్తుందా? బట్ నాకు తెలిసి క్వాలిటీ మంచిగా రాదని నేను ఆర్డర్ చేశాను. బట్ క్వాలిటీ సూపర్ వచ్చింది. బట్ ఈ శారీని నాకైతే ఒకరు సెండ్ చేశారు. శారీ అని కాదు, ఒక రీల్ సెండ్ చేసి నాకు ఇలా అవుట్ఫిట్ కావాలి అని సెండ్ చేశారనమాట. ఓకే అన్నాను. ఈ శారీ కూడా ఆల్రెడీ చూశాను, మీషోలో ఉంది. నా దగ్గర ఆల్రెడీ విష్ లింక్లో ఉందిలేండి, అదే విష్ లిస్ట్స్లో మనం విష్ లిస్ట్ పెట్టుకుంటాం కదా, సో అక్కడ ఉందిలేండి అని చెప్పాను. బట్ మళ్ళీ నాకు షేర్ చేశారనమాట లింక్. ఓకే, మీ సంతోషం ఎందుకు కాదనాలి అనేసి ఇలా లింక్ అయితే చేసేసారు. నేను ఆర్డర్ పెట్టేశా. సో ఇదే అనమాట. ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. మనకి దీంతో పిస్తా, రెడ్, చాలా కలర్స్ ఉన్నాయి, బాటిల్ గ్రీన్ అండ్ అలాగే స్కై బ్లూ. బట్ వాటికి మాత్రం వైట్ బ్లౌజ్ వచ్చింది. ఒక పిస్తాకి, పర్పుల్కి మాత్రమే ఇలా షేడింగ్లో వచ్చిందనమాట. సో బట్ ఈ 2 కలర్స్ నాకు చాలా బాగా అనిపించాయి. బట్ వైట్ బ్లౌజ్ అంత అట్రాక్టివ్ అనిపించదు. ఓకే, మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ లింక్ ఓపెన్ చేస్తే అన్ని లింక్స్ కింద విజిబుల్ అవుతాయి, కింద డిజైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. బట్ ఓకే, క్వాలిటీ పరంగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇలా 2 శారీస్తో కాకపోయినా 3 శారీస్తో అయినా ఒక డ్రెస్ కస్టమైజేషన్ చేసుకుంటే లుక్ అనేది మీ మీదనే ఉంటుంది. ఓకేనా, నో ప్రాబ్లం. అంతా ఏంటక్క ఇదే చెప్తున్నావు అంటే, పోతా ముందు పోతా, అదే పోతా అంటే వీడియోలోకి పోతా అని అర్థం. ఓకేనా. సో 2 శారీస్ చూపిస్తున్నా మీకు, మళ్ళీ అలా ఇలా అనుకోకూడదు కదా. బ్లౌజ్ నిజంగా చాలా బాగా వచ్చింది, క్వాలిటీ పర్లేదు. బట్ నాకు ఇక్కడ ఏంటంటే, నాకు ఫుల్ హ్యాండ్స్ చెప్పారు కాబట్టి ఒక బ్లౌజ్లో బాడీ పార్ట్ హ్యాండ్స్ రావడం కష్టం కదా. సో అందుకని ఒక బ్లౌజ్లో హ్యాండ్స్ తీసాను, ఇంకో బ్లౌజ్లో బాడీ పార్ట్ తీసాను అనమాట. మిగిలిన క్లాత్తో పెప్లం అనేది కింద డిజైన్ చేశాను. 3 జాయింట్స్ పడ్డాయి, అంటే 2 జాయింట్స్ లేండి, 3 క్లాత్స్ పడ్డాయి అనమాట. సో ఒకవైపు 2.5 మీటర్ అయితే ఫస్ట్ తీసి పక్కన పెట్టేసుకోండి. చున్నీకి అయితే మీకు చున్నీ కావాలి అనుకుంటే 2.5 తీసేసి అటువైపు ఉన్న ఇంకో శారీ కొంగుపాట్లు ఉంటుంది కదా, లేస్ అనేది, అది తీసేసి ఈ చున్నీకి యాడ్ చేసేయండి. అది చున్నీ పార్ట్ అయిపోతుంది అంతటితో. ఇంకా మిగిలిన క్లాత్ మొత్తాన్ని మనం ఏం చేయాలి అంటే కింద లెహంగా పార్ట్ పెట్టేయాలి. ఎలా అనేది చూసేయండి, ఇక్కడ పెట్టేస్తాను. ఇంతటితో మనకి శారీ మీకు చూపించడం అయిపోయింది. ఓకే, మర్చిపోయా, క్యాన్ అయితే అవైలబుల్ ఉంది కదా, అదే క్యాన్ గురించి చెప్పడం అనమాట. 10 ఇంచెస్ 10 మీటర్స్ అనమాట. ఓవరాల్ లెహంగాకి సెట్ చేశాను. ఈ లెహంగా కోసమే అనమాట ఆ క్యాన్ కూడా తీసుకున్నాను. కావాలని కూడా ఒకసారి ఛానల్లో చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే కమ్యూనిటీలోకి వెళ్ళి ఒకసారి లింక్ అయితే ఉంటుంది, లింక్ అయితే తీసేసుకోండి. ఓకేనా, 130లోనే దొరికేస్తుంది. సో మనం లంగాకైతే ఇలా పర్పుల్ షేడింగ్ తీసుకున్నాము. సో ఆల్రెడీ స్టిచ్ చేశాను అనమాట. దానికి ఇలా వైట్ కలర్ అంటే పర్పుల్ కలర్లోనే ఇలా సాటిన్ తీసుకున్నాను 3 మీటర్స్ అయితే. బట్ వద్దు అన్నారు. సో నాకు వేస్ట్ అయిపోయింది ఆ లైనింగ్ అయితే, మళ్ళీ పక్కన పెట్టేశాను. సో నాకు ఇలా పర్పుల్, అదే లావెండర్ కలర్లో కావాలి, థిక్ లావెండర్ అనేసారు. సో సరే అనేసి మళ్ళీ తీసుకొచ్చాను. మళ్ళీ ప్లీట్స్ మొత్తం విప్పేసి మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ టాప్కి కొంచెం 2 మీటర్స్ తీసేసి 5 మీటర్స్ పెట్టేమన్నారు. లైనింగ్ 5 మీటర్స్ తీసుకోమన్నారు అనమాట. సో అలా మళ్ళీ జాయిన్ చేసి మళ్ళీ ప్లీట్స్ నీట్గా పెట్టేసుకుంటూ వచ్చానమాట. సో ఆల్రెడీ నేను లైనింగ్ పీకేటప్పుడు కొన్ని ప్రిల్స్ అయితే పోతాయి కదా, సో అనేసి మొత్తం పీకేసి మళ్ళీ పెట్టుకుంటూ కూర్చున్నా. చూడండి, ఇక్కడ నేను పెడుతున్నది మీరు గమనిస్తున్నట్లయితే నేనేం ఏ ఇంచెస్ తీసుకోలేదు, ఏ మెజర్మెంట్ తీసుకోలేదన్నమాట. జస్ట్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళది 36 ఇంచెస్ అయితే 40 ఇంచెస్ మెజర్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే వేసుకోవడానికి ఈజీగా ఉండాలి అనేసి 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారనమాట. ఓకే అన్నాను. బట్ మొత్తం కుట్టిన తర్వాత ఒకసారి ఇంచ్ అయితే చూసుకోండి. నాకైతే సరిపోయిందనమాట. 40 ఇంచెస్ కరెక్ట్ వచ్చింది. కొన్నిసార్లు మనకు అటు ఇటు వస్తుంది. సో అటు ఇటు వచ్చినా నో ప్రాబ్లం, మీకు కరెక్ట్ రావాలి అనుకుంటే కరెక్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, అటు ఇటు అంటే మరీ తక్కువ రావడం జరిగితే తప్పకుండా మీరు ఖచ్చితంగా మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ అటు ఇటు అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లీట్స్ చూడండి మనకి ఎంత చిన్నగా ముద్దుగా ఉన్నాయో. మనకి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా క్లాత్కి లోపలికి దొబ్బేసి ఎక్కువ ప్లీట్స్ మీద పెడుతున్నాం. అదే క్లాత్ తక్కువ ఉంటే ఇంత గోల్ రాదు కదా. మనం రెడీమేడ్ ప్లీట్స్ రెడీమేడ్ లెహంగాస్ తీసుకున్నప్పుడు దాని ప్లీట్స్ చూస్తే చిరాకు పుడుతుంది నాకు.
నాకైతే. నాకెందుకో రెడీమేడ్ డ్రెస్సెసే ఇష్టం లేదు. అంటే మీరు కుడుతున్నారు కాబట్టి మీకు ఇష్టం ఉండదులే అని అనుకుంటారేమో. ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు రెడీమేడ్ డ్రెస్సెస్ అంటేనే ఇష్టం ఉండదు. అంతే అనమాట. కొందరికి అలా ఉంటదిలేండి. మళ్ళీ నా జడ్జ్‌మెంట్ ఎందుకని. సో, ఇలా నాకైతే ఇచ్చారు కస్టమైజేషన్‌కి. ఫస్ట్ అయితే నేను లెహెంగా పార్ట్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయా అనమాట. బాడీ పార్ట్ నిమిషానికొకటి చేంజ్ చేసే వాళ్ళకి మనం బ్లౌజ్ పార్ట్ ఫస్ట్ కుట్టడం మంచిదా? లేదు కదా! సో, అనేసి కుట్టేటప్పుడు కూడా వాళ్ళకి కాల్ చేసి మీరు ఫైనల్ చెప్తేనే నేను స్టార్ట్ చేస్తా అని చెప్పాననమాట. ఫైనల్‌గా వాళ్ళు చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేశా. అందుకే కొంచెం లేట్ అయిందనమాట. ఫస్ట్ శారీ గురించి చెప్పాను. తర్వాత డ్రెస్ గురించి కొంచెం లేట్ అయింది. ఫైనల్‌గా అయితే ఇలా ఫుల్ వీడియో కూడా పెట్టేస్తున్నాను. మీకు ఎక్కడైనా కొన్ని మిస్ అయినట్టు అనిపిస్తే కామెంట్ చేయండి. నేనైతే మీకు అవైలబుల్‌లోనే ఉంటాను. తప్పకుండా మీకు కామెంట్‌కి రిప్లై ఇస్తాననమాట. చూడండి ప్లీట్స్ ఎంత నీట్‌గా వచ్చాయో. సో, లైనింగ్‌ని కూడా ప్లీట్స్ పెట్టేసుకోండి. అంత నీట్‌గా పెట్టుకోవాలనుకుంటే అంటే అంత కరెక్ట్‌గా పెట్టాలంటే అంత అవసరం లేదు. ఇలా లైనింగ్ ప్లీట్స్, పైన ప్లీట్స్ 2 ఎక్కువ క్లాత్ అవుతుంది కదా! అలా వద్దనుకుంటే అంబ్రెల్లా కట్ పెట్టేసుకోండి. నేను అలా చెప్పాను. బట్ వద్దు అన్నారు. అందుకని నేను ఇలానే పెట్టేశా. ఓకేనా? అలా 2 జాయిన్ చేసేసేయండి. కింద వైపు లంగా వచ్చేసి ఒక 2 ఇంచెస్ పైకే పెట్టుకునేలా చూసేసేయండి. ఇక్కడైతే నేను పైన క్లాతే పెట్టాలి కాబట్టి లైనింగ్ పార్ట్ పెడితే అంత లుక్ ఉండదు. అందుకని ఆ నెట్టెడ్ క్లాతే 2 లేయర్స్‌గా తీసుకొని ఇలా హోల్డ్ చేసి వేస్తున్నాను. ఫస్ట్ అయితే రివర్స్ సైడ్ యాడ్ చేయండి. రివర్స్ సైడ్ యాడ్ చేసి దాన్ని కొంచెం ఇలా పైవైపుకి తిప్పేసి కుట్టేసేసుకోండి. ఓకేనా? ఎందుకంటే అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది పైకి నీట్‌గా ఉంటది. ఒకవేళ మీరు పై వైపున క్లాత్ పెట్టి వెనక వైపుకి తిప్పేసి కుట్టేశారనుకోండి, మీకు పైన అనేది కుట్టు అనేది నీట్‌గా కనిపించదు. కొంచెం పైకి కిందికి కనిపిస్తది. ఇప్పుడు చూడండి మనం పై వైపుకి కుట్టడం వలన ఎంత నీట్‌గా కనిపిస్తుందో ప్లీట్స్ కూడా మనకి ఫింగర్ లోపలికి పెట్టి చూపిస్తున్నా చూడండి. ఎంత క్లాత్ అనేది నేను లోపలికి దొబ్బానో. అంత లుక్ ఉందనమాట. నాకు స్కర్ట్‌ని చూస్తూనే అసలు ఇంప్రెస్ అయిపోయా. 2 డేస్ పక్కన పెట్టేసా. 2 డేస్ తర్వాత దీనికి నేను బాడీ పార్ట్ సెట్ చేశా అనమాట. ఇది క్యాన్ కూడా అయిపోయింది. క్యాన్ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంటది. చెక్అవుట్ చేయండి. ఓకేనా? సో, ఇంకా బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే ఇక్కడ మెజర్మెంట్స్ ఏం పెట్టలేదు. బట్ ఇక్కడ మిస్ అయిపోయిందనమాట వీడియో. ఇక్కడ నేను ఇది చెప్పిన తర్వాత మెజర్మెంట్స్ వీడియో మళ్ళీ సెపరేట్ పెడతాను. దీని తర్వాతే చూసేయండి. ఒక బ్లౌజ్ పార్ట్‌లో వచ్చేసి బాడీ పార్ట్ తీశాను. ఇంకో బ్లౌజ్ పార్ట్‌లో అయితే హ్యాండ్స్ పార్ట్ తీశాను. ఎందుకంటే హ్యాండ్స్ అనేవి నాకు ఫుల్ హ్యాండ్స్ చెప్పారు. అండ్ అలాగే పైన చిన్న పఫ్ అడిగారు. అస్సలు సెట్ అవ్వదనిపించింది. అదే ఒక బ్లౌజ్‌లో 2 తీయడం సెట్ అవ్వదనిపించింది. అందుకే ఒక బ్లౌజ్‌లో ఇది తీసేసి మిగతా క్లాత్‌లో 11 ఇంచులో పెప్లమ్ టాప్ అయితే పెట్టేశాననమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదే అనమాట. ఇంక ఆ పీసెస్‌లోంచి 11 ఇంచ్ పైన తీసేసుకొని కింద జాయిన్ చేసేసాననమాట. అది. ఓకేనా? సో, ఇలా అయిపోయిన తర్వాత ఇంక మనకు కావాల్సిన నెక్ అనేవి పెట్టేశాను. ఇంకా వీడియో చూపిస్తా చూడండి. ఇదైతే నేను కస్టమైజ్ చేసిన తర్వాత బట్ మీకు నేను మెజర్మెంట్స్ చెప్పాలి కదా! మెజర్మెంట్స్ చెప్పాక దాని బటన్స్ ఎలా మెజర్మెంట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడైతే ఇలా కింద వైపున ఇలా హోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. పై వైపున దాని లోపల కాటన్ క్లాత్ ఉంటుంది కదా! దాన్ని ఇలా పై వైపున వేసేసేయండి పట్టీలాగా. బ్యాక్ అయితే హుక్స్ పెట్టాను. అండ్ ఫ్రంట్ అయితే నార్మల్ రౌండ్ ప్రిన్స్ కట్ పెట్టేశాననమాట. సో, 1 బై 1 నీట్‌గా వివరిస్తాను. పేపర్ మీద మెజర్మెంట్స్ చూపిస్తాను. మీకు డౌట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి. మీకు డౌట్ లేని వాళ్ళు మాకు అర్థమైందనుకుంటే స్కిప్ చేసేసి ఎండింగ్ వరకు చూసేయండి. బటన్స్ ఎలా కుట్టుకోవాలి అనేసి. అండ్ లాస్ట్ వరకు ఎలా ఉందో చూసేసి వెళ్ళొచ్చు. ఓకేనా? సో, మీకు మెజర్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? నేను ఈజీగా చెప్పేస్తాను. చూడండి మనం తీసుకున్న క్లాత్ ఇలా ఉంటుంది కదా! దాన్ని మనం ఇలా 2 లేయర్స్ హోల్డ్ చేస్తాం కదా! 2 లేయర్స్ ఇక్కడ మనకి ఓపెన్ లేని వైపున మనం మెజర్ చేసుకోవాలి. ఓకేనా? సో, మనకు ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ మనకు ఎంత ఉంటుందంటే మనకు అంత ఇష్టం అనమాట. సో, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3, ఇక్కడ 3 అనమాట. సో, మనకు కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 3.5 మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టుకోవాలి. 6.5 కాబట్టి సో, ఆర్మ్ హోల్ అంతే డౌన్ చేసుకోవాలి. సో, మనకు చెస్ట్ ఎంత అంటే
36 అన్నారు, బై 4 వేసుకోవాలి. అంటే 4 లేయర్స్ అనమాట అర్థం. 36/4 అంటే 9 వస్తుంది. సో మనం ఇలా 9 ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ఓకేనా, 9 ఇంచెస్తో మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది కుట్లల్లోకి పెట్టుకోవాలి. నడుము ఎంత అంటే 32 చెప్పారు. 32/4 అంటే మనకి 8 వస్తుంది. సో 28, మనకి 28 అంటే 25/4 అలా మన ఇష్టం అనమాట, వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ లెంత్ మనం చెప్పలేదు కదా. ఒకవేళ వాళ్ళకి 14 ఇంచెస్ అయితే +1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఒకవేళ 15 ఇంచ్ అయితే +1 యాడ్ చేసుకోండి. ఓకేనా, సో అది అనమాట. సరే, ఇంకా నడుము లెంత్ ఉంది కదా 8 ఇంచెస్. 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా మనకి వస్తుంది క్రాస్గా. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ ఇలా క్రాస్గా వస్తుంది. బట్ మీరు గీసుకోవాల్సింది ఇలా స్ట్రైట్గా, ప్రిన్స్ కట్ కావాలి అనుకుంటే. ఓకేనా, ఇలా స్ట్రైట్గా అనమాట. ఇక్కడ మనము 3 ఇంచెస్కి తీసుకున్నాం కదా, ఇలా 3 ఇంచెస్ పెట్టేసుకొని కిందికి కూడా. సో దీని డీప్ ఎంత అనుకుంటే మనకు ఇక్కడ 5 తీసుకున్నాను. 6 చెప్పారు బట్ 5 తీసుకున్నాను అనమాట, మళ్ళీ లాంగ్ అవుతుందేమో అనేసి. బట్ ఇక్కడ రౌండ్ ఇలా తీసేసుకోవాలి. ఓకేనా, జస్ట్ ఇలా రౌండ్ తీసేసుకోండి. ఇలా రౌండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం 3 ఇంచెస్కి స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ మీద మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్తో స్ట్రైట్గా గీసేసుకోండి. ఇక్కడ మనకి ఎంత ఇంచ్ ఉంది, 1 ఇంచ్ గ్యాప్ ఉంది. ఇక్కడ 9, ఇక్కడ 8 కదా, ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంది. ఈ 1 ఇంచ్ గ్యాప్ ఇక్కడ కవర్ అయిపోవాలి మనకు చెస్ట్ భాగం. సో ఈ 1 ఇంచ్ తర్వాత 2 ఇంచెస్ మైన ఇలా ఒక పట్టీలాగా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ మనము కరువు తీసేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ ఎక్స్ట్రా కరువు తీసుకోండి, బ్యాక్ పార్ట్ అయితే కరువు అవసరం లేదు. సో ఈ 5 ఇంచెస్ ఇలా హాఫ్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా, ఇలా హాఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 ఇంచెస్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ అనేది ఈ కరువుకి కలిసిపోవాలి. ఓకేనా, ఈ కరువు కలిసిపోయి ఇలా మనకు నీట్గా షేప్ అనేది వస్తుంది. ఓకేనా, మీకు ఒకవేళ ప్రిన్స్ కట్ కావాలనుకుంటే బ్లౌజెస్ అనేవి నా ఛానల్లో చాలా స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, చూసేయచ్చు. ఇప్పుడు మనము దీంతో సపరేట్ పార్ట్ తీసేయండి, దీంతో ఈ పార్ట్ మాత్రమే కట్ చేసేసుకోండి. ఇంకో పార్ట్ సేమ్ ఫస్ట్ అయితే నెక్కును ఏం కట్ చేయకుండా ఫస్ట్ అయితే కట్ చేసుకోండి. తర్వాత పక్కకు తీసిన తర్వాత పార్ట్ అయితే ఆ పార్ట్లో ఇవి కట్ చేసుకోండి. సరే, మనం తీసిన పార్ట్ ఉంటుంది కదా, ఇది 3.5. ఓకేనా, ఇది ఆర్మ్ హోలు, అదే ఆర్మ్ హోలు. బ్యాక్ అయితే వచ్చేసి 10 ఇంచ్ పెట్టాను డీపు. ఇంకా మిగిలింది ఎంత 4 ఉంటుంది. ఇక్కడ నేను 14 కాదు 15 తీసుకున్నాను. సో 10 పోతే 5 ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి నార్మల్గా 3 ఇంచెస్కి ఇలా రౌండ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వాళ్ళకి పెట్టిన షేప్ అయితే ఇలా డైమండ్ షేప్ పెట్టాను, అదే బాక్స్ రాంబస్ అంటాం మనము. ఒకవేళ చదువుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే ఒక కోణాలు 4 కోణాలు అనమాట, ఇక్కడ కోణం వస్తుంది. ఇది అనమాట నెక్. సో డీప్ ఇది 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇది 3.5. సో నార్మల్గా ఇంకా మీకు ఇక్కడ టక్స్ వేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోండి, టక్స్ వద్దు అనుకుంటే ఇలా మార్క్ చేసుకోండి. ఓకేనా, అర్థమైందా? ఇది అనమాట బాడీ పార్ట్. ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ అయితే 16 ఇంచ్ చెప్పారు. సో హ్యాండ్స్ ఇలా ఉంది అనుకోండి, హ్యాండ్స్ పార్ట్. సో మనకి 16 ఇంచ్ కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ కింద నుంచి మార్క్ చేసుకోండి. సపోజ్ ఇక్కడికి 16 ఇంచ్ ఉంది, మనకి చెస్ట్ ఎంత, ఇక్కడ ఎంత ఉంది 9 కదా, ఈ 9నే మార్క్ చేసుకోండి. ఇలా మీరు ఏ బ్లౌజ్కైనా కానీ ఏ హ్యాండ్స్ మెజర్ చేసుకోవాలన్నా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఇక్కడ చెస్ట్ పార్ట్ ఎంత పెట్టుకున్నామో అదే పార్ట్ ఇక్కడ పెట్టేసుకోండి 9. ఓకేనా, సో 9 ఇక్కడికి కదా, మనకి ఇక్కడికి 16 ఇంచ్ ఉంది. ఓకేనా, ఇక్కడికి 16 ఇంచ్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అనేది డౌన్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా మనము షేప్ అనేది గీసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఇక్కడ కింద వచ్చేసి 4.5 అనమాట. సో ఇక్కడ 4.5 అని కింద ఇచ్చాము. ఆ 16 ఇంచ్కి పైన మనం 3 ఇంచ్తో పైకి తీసుకోవాలి, 4 ఇంచ్తో డీప్ చేసేసుకొని ఇలా కరువు తీసేసుకోవాలి. ఆ కరువు దగ్గర ఒక టక్ అనేది పెట్టుకుంటే మనం ఎక్కడి నుంచి ప్లీట్స్ అనేది స్టార్ట్ చేయాలని అర్థమవుతుంది. అది హ్యాండ్స్ పార్ట్ అనమాట. సో ఇలా మొత్తంగా కటింగ్ అయిపోయాక జస్ట్ జాయిన్ చేసేసుకోవడమే, తిప్పేసుకోవడమే అనమాట అనేసి. నీకు ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో మిస్ అయింది, ఎలా అయిందో అర్థం కావట్లే. ఇప్పుడు కూడా మీకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా పేపర్లో, అక్కడ హ్యాండ్స్ పార్ట్ది మిస్ అయిపోయింది. స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ఇలా జరుగుతుంది అనిపించింది. ఇక్కడైతే నాకు స్టోరేజ్, ఇక్కడ వీడియో ఎడిటింగ్లో ఉన్నాను, వీడియో ఎడిటింగ్లో స్టోరేజ్ క్లీనప్ చేయమని మెసేజ్ చూపిస్తుంది.
ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. బట్ నేను వీడియో అయితే తప్పకుండా ఫినిష్ చేసేయాలని ఫిక్స్ అయిపోయా. చూడండి ఇక్కడ నేను వీడియోలోనే చెప్తున్నా అంతా. సరే ఇక్కడ మీకు షీట్ కనిపిస్తుంది కదా, ఆ షీట్ అయితే 10 రూపీస్తో కొనుక్కున్నాను. చాలా రోజులైంది. బట్ ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. ఆఫ్లైన్ అనమాట. బట్ ఆన్లైన్లో కూడా ఉంది, చెక్అవుట్ చేశాను. ఇలా 10 షీట్స్ వచ్చేసి 100 రూపీస్ 90 రూపీస్ చూపించాడు. మీకు అది కూడా లింక్ కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. ఇది లేకపోయినా నేను ఆల్రెడీ నా వీడియోలో చెప్పా కదా, పంచింగ్ మిషన్, పుష్ బటన్ పంచింగ్ మిషన్ అనేది, అది కూడా ఉంది. అది కావాలనుకున్నా కూడా చెక్అవుట్ చేయండి. లింక్ కమ్యూనిటీలో ఇచ్చాను. ఇలా మీకు ఎక్కడెక్కడ ఈ బటన్స్ కావాలో అక్కడైతే ఫస్ట్ మార్క్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకోకుండా. ఇక్కడైతే నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత ఈ పెప్లంకి కూడా మార్క్ చేసేసుకుంటున్నా సేమ్ ఇంచ్ గ్యాప్తో. బట్ ఇక్కడ మీరు ఇలా కాకుండా ఫస్ట్ అయితే పెప్లానికి అన్ని బటన్స్ అయితే కుట్టేసేసుకోండి టకటక. తర్వాత ఆ పెప్లంని బట్టి పైన టాప్ పార్ట్కి అవి కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా ఓకేనా. సో ఇలా మనకి ఇలా 2 వస్తాయన్నమాట అటాచ్మెంట్లో. ఒకటి కింద ఒకటి పైన పెట్టేసుకోవాలి. మీకు ఏది కావాలో పైకి అది పెట్టేసుకోండి, ఏది కిందికి కావాలో అది పెట్టేసుకోండి జాగ్రత్తగా చూసేసి. నేను బాడీ పార్ట్లో ఇంకోటి చెప్పడం మర్చిపోయా, బ్యాక్ థ్రెడ్స్ అనమాట. థ్రెడ్స్ పెట్టేసుకోండి ఈజీగానే. సో ఇలా మనం నీడిల్ తీసేసుకొని ఫస్ట్ అయితే ఒకటి ఇలా చివర్లో ఫస్ట్ అయితే కుట్టేసుకోండి, ఓకేనా. సో నేను మీకు చెప్పా కదా ఐడియా, ఫస్ట్ అయితే పెప్లానికని. ఇలా పెప్లానికి ఫస్ట్ అయితే అన్నీ కుట్టేశాను. బట్ ఒక్కటి కుట్టలేదనమాట, మీకు చూపించాలి అనేసి ఎలా అని. చూడండి ఫస్ట్ అయితే ఒకటి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాక ఎలా స్టిచ్ చేసుకోవాలంటే, మనకు దీనికి 4 హోల్స్ ఇచ్చాడనమాట, 4 సైడ్స్ స్టిచ్ చేసుకోనికి బలంగా. సో ఇలా ఫస్ట్ ఒకటి హోల్లోకి దూర్చేసేయండి నీడిల్ని అయితే. అక్కడ 2, 3 ముడులు అయితే వేసేయండి. వేసేసిన తర్వాత అక్కడి నుంచి సూది అనేది కింద వైపు నుంచి పక్క హోల్లోకి తీసుకురండి. కింద నుంచి పక్క హోల్కి పైకి తీసుకొచ్చి తర్వాత ఇటువైపుకి తిప్పి స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనం కింద దారం కనిపించదనమాట. అలా సేమ్ అలాగే 4 హోల్స్కి వేసేసుకోండి. ఇక్కడ కింద వైపు నుంచి నీడిల్ అనేది పైకి వచ్చిన తర్వాత 3 కానీ 2 కానీ ముడులు అయితే వేసేసుకోండి. సేమ్ అలాగే 4 హోల్స్కి వేసేసుకోండి. అలాగనే మనం అన్ని చుట్టూ వేస్తాం కదా, అన్నిటికీ సేమ్ మెథడ్లో ఆ నీడిల్తో కుట్టేయడమే, అంతే అనమాట. ఇంతటితో మనకి పెప్లం టాప్ కూడా అయిపోయినట్లే. అండ్ చున్నీకి టేజల్స్ వేసా అని చెప్పా కదా, ఈ బ్లౌజ్ కుట్టినది కటింగ్లో కొంచెం పీసెస్ మిగిలినా కూడా నేను అంతటితో బ్లౌజ్కి లెహంగాకి టేజల్స్ వేసేసాను. అక్కడికి కూడా క్లాత్ లేదనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం టేజల్స్ లాగా వేయచ్చు కదా అన్నారు. మీరే చూడండి ఇక్కడ పీసెస్ లేవంటే ఆ పీసెస్ వాళ్ళే ఇచ్చేసి ఆ పీసెస్లో నుంచి చిన్నగా కొన్ని కట్ చేశాను. సో ఎగ్జాక్ట్గా 7 వచ్చాయి. ఇంకొకటి వస్తే అటు సైడ్ 4 ఇటు సైడ్ 4 సెట్ అవుతాయని చెప్పాను. అంతటితోనే ఆ మిగిలిన క్లాత్లోనే ఇంకొక టేజల్ని అయితే తీయడం చేసామన్నమాట. అలా అటు సైడ్ 4 ఇటు సైడ్ 4 సెట్ చేశాను. చూసేయండి ఎండింగ్ వరకు చూసేసి, మీకు చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ 2 వేసాను. బ్లౌజ్ పార్ట్కి అయితే ఇలా ప్రెస్ చేస్తే మనకి బటన్ అనేది స్టిఫ్గా ఉంటుంది. కొంచెం మీరు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసేసుకోండి ఎలా అనేది, ఓకేనా. సో అలా పెట్టేసి అక్కడ మనకు మార్క్ చేసేసుకుంటే, అందుకే ఫస్ట్ అయితే బ్లౌజ్కి కానీ కింద పెప్లంకి కానీ ఏదో ఒక దానికి బటన్స్ అయితే చూసుకొని కుట్టేసుకోండి. దాని తర్వాత బ్లౌజ్కి కుడితే కింద పెప్లంని చూసుకుంటూ సేమ్ మెజర్మెంట్లో స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ పెప్లానికి మీరు బటన్స్ అన్నీ కుట్టేసుకుంటే ఇప్పుడు నేను చేసిన విధంగా అలా చూసుకుంటూ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చేస్తే కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ బటన్ ఎలా అంటే సేమ్ దానిలాగానే అనమాట. 4 హోల్స్ వస్తాయి కింద వైపు కానీ పై వైపున కానీ. మనము స్టిచ్ చేసుకోవడానికి ఆ హోల్స్ అనేవి ఇస్తాడు, ఓకేనా. అదే మనం పంచింగ్ మిషన్ అయితే డైరెక్ట్ మిషన్లో ఈ బటన్ పెట్టేసి పై వైపున ఒక సర్కిల్ లాగా వస్తుంది, అదే ఓపెన్ సర్కిల్ లాగా. ఆ సర్కిల్ని పైన పెట్టేసి జస్ట్ ప్రెస్ చేస్తే మనకు ఆ బటన్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆ వీడియో షార్ట్స్లో పోస్ట్ చేశాను. బట్ ఆ మిషన్ ఏంటంటే నేను ఎందుకులే అనేసి అది పక్కన పెట్టేశాను అనమాట. పై వైపున రౌండ్స్ కనిపించకూడదు అనేసి ఇలా ఈ బటన్స్ తీసుకున్నాను. సో అది పెట్టినా ఓకే,
సో, మీషోలో ఒక సేమ్ ఇదే శారీతో పెప్లమ్ టాప్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశారు. డ్రెస్‌ని అనమాట. డ్రెస్ మెటీరియలే. దానికి చూస్తే సేమ్ అవే బటన్సే ఉన్నాయన్నమాట. బట్ లుక్ అయితే మంచిగా లేదనిపించింది. సో, ఇది మనకి సిల్వర్ కలర్‌లో డిజైన్ వచ్చింది కాబట్టి సిల్వర్ కనిపించదనేసి వేద్దామనుకున్నాను. బట్ ఎందుకులే అనిపించింది. ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లమ్‌గా అనిపిస్తది కదా! కొంచెం నార్మల్‌గా మనం బ్లౌజ్ వేసుకున్నామనుకోండి. అప్పుడు చున్నీకి మంచిగా ఉండదు కదా! సో, అందుకే ఈ బటన్స్ అయితే యూజ్ చేశా. మీకు కుదిరితే అవి యూజ్ చేయండి. ఇది యూజ్ చేయండి. మిషన్ అంటే అందరి దగ్గర ఉండాలని ఉండదు కదా! ఉండాలని కూడా రూల్ లేదు కదా! అందుకే అనమాట. ఇదైతే 10 రూపీస్‌తో పోతది. ఒక షీట్ అయితే మొత్తం పట్టేస్తది అనమాట. నాకు ఒక షీట్ మొత్తం పట్టేసింది. సో, ఇలా వరుసగా అన్నీ స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా? ఈజీగా. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా కింద అయితే మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్‌లో. నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, చూడండి టేజల్స్ అయితే జస్ట్ అలా పెట్టేసాననమాట. సో, అటు సైడ్ 4, ఇటు సైడ్ 4 వేసేసా. సో, ఫైనల్‌గా అయితే అవుట్‌ఫిట్ బ్యాక్ హుక్స్ పెట్టానండి. ఓకేనా? మీరు హుక్స్ కానీ, సైడ్ జిప్ కానీ ఏదైనా గానీ పెట్టేసుకోవచ్చు. సో, వాళ్ళు హుక్స్ పెట్టమన్నారనేసి హుక్స్ పెట్టేశాను. ఇలా పెప్లమ్ టాప్‌ని సెట్ చేసేసుకోవచ్చు. చూడండి మనం పెట్టినట్టే లేదనమాట అక్కడ మనం చూస్తే. సో, అలా తీసేసి అలా పెట్టుకోవడానికి ఈజీ అయిపోతది మనకైతే. సో, ఒక బ్యాండ్ కూడా రెడీ చేశాను. సో, నేను ఖచ్చితంగా ఒక డ్రెస్ కస్టమైజ్ చేసుకునే వాళ్ళకి బ్యాండ్ అయితే ఫ్రీగా ఇయ్యాలని అనుకుంటాను. ఎందుకో తెలీదు. చూడండి ఎంత బాగా సెట్ అయిందో వాళ్ళకు. ఇక్కడ నాకిచ్చిందేందంటే పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్ అనమాట. పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్ ఇస్తే మీకు కూడా సూపర్ కస్టమైజేషన్ వస్తది. సో, కొందరేంటంటే మెజర్‌మెంట్స్ కరెక్ట్ ఇవ్వరు. ఒకవేళ మెజర్‌మెంట్స్ తీసుకున్నా మళ్ళా వెరైటీగా చెప్తారు మెజర్‌మెంట్స్. సో, అక్కడ ఫాల్ట్ అవుతుందనమాట. చూడండి అక్క చున్నీ వేసుకున్న ఎంత బాగుందో. చాలా బాగుందనమాట. నాకైతే బాగా నచ్చింది. నేను కూడా ఒక అవుట్‌ఫిట్ డిజైన్ చేసుకోవాలనుకున్నాను. బట్ ఆల్రెడీ మన దగ్గర 10-20 అవుట్‌ఫిట్స్‌కి క్లాత్ అయితే అవైలబుల్‌లో ఉందనమాట 1 ఇయర్ నుంచి. సో, అవన్నీ అయిపోయిన తర్వాత కొత్తగా ట్రై చేద్దాం అనిపించి అంటే ఉన్న క్లాత్ కూడా కొత్తగానే ట్రై చేస్తాను. బట్ ఏంటంటే మళ్ళీ ఎందుకు మనీ వేస్ట్ చేయడం అనేసి ఇలా చున్నీ అనమాట. మా ఫ్రెండ్ చూపిస్తుంది చూపి అనేసి. సో, ఫైనల్‌గా ఇదే అనమాట. అవుట్‌ఫిట్ ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటది నాకు తెలిసి. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో యూజ్‌ఫుల్ అయిందో లేదో కూడా కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఇదే అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.